వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. రాష్ట్రంలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరిగాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 81% పోలింగ్ జరగడం రికార్డు స్థాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. బినామీలతో రుషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్ తో 100 కోట్లు సంపాదించినట్లు విమర్శించారు. రుషికొండలో తవ్విన గ్రావెల్ ను పోర్టుకు అమ్మినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరి తెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో దైవ నామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులనది పెట్టి, అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరి తెగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో కాదు, ఆ డిఈసి కంపెనీలో భాగస్వామ్యం కాదు, అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్కి ఇంటీరియర్ మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని. అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావెల్ని అక్రమంగా తరలించి 100 కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావెల్ని డంప్ చేసి 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు. అక్కడ తాగలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసికి చెందినటువంటి పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం 200 ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి 200 ఎకరాల ఏపీఐసి ల్యాండ్లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని తరలించేసి సుమారు 700 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సాక్షాత్తు మధురవాడ బక్కనపాలెంలో సర్వే నెంబర్ 2లో మేము చెప్పాం, కంప్లైంట్ కూడా చేశాం జీవీఎంసీ కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడో కోల్పోయిన భూమికి సర్వే నెంబర్ 2లో 120 కోట్ల రూపాయల టీడీఆర్ని కొట్టేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే కేవలం విశాఖలోనే 1000 కోట్ల రూపాయల పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడు అన్నది ఇవాళ తేటతెల్లం అయింది. ముఖ్య అనుచరుడు తాడేపల్లి ప్యాలెస్లో భారతమ్మకి ప్రియ శిష్యుడు ఇతగాడు పరవాడు ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలను కూడా 100 కోట్ల రూపాయలు తెగనమ్ముకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా
ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో వేల కోట్ల రూపాయలు దందాకు పాల్పడినటువంటి ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము.